రాఘవేంద్రరావు గారిది మాది సుదీర్ఘ కాల అనుబంధం. ఎందుకంటే ఒకటే జిల్లా. వారు అపాయింట్ అయినప్పటికే నేను జిల్లా పరిషత్లో పనిచేస్తుండే, అప్పటికే నేను అసోసియేషన్లో జనరల్ సెక్రటరీ ఉంటుండే. అప్పటి నుంచి కూడా ఈనాటికి కూడా మాది విడదీయరాని అనుబంధం. ఉద్యోగ సమస్యల గురించి జిల్లాలో కూడా మోహన్ రావు గారు ఎంపీడీఓ ప్రెసిడెంట్గా, నేను మినిస్టర్ ఉద్యోగుల సంఘ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నల్లగొండ జిల్లాలో పంచాయతీరాల్లో పనిచేసే ఏ ఉద్యోగి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారి సర్వీస్ మ్యాటర్లు కానీ అన్ని విషయాలలో మేము కలిసిమెలిసి అందరం అన్ని రకాల అనేక కేటగిరీల ఉద్యోగులను కూడా సమస్యలని పరిష్కృతం చేసుకునేవాళ్ళం. వారు పనిచేసిన కాలంలో మరి ఎంపీడీఓగా చిట్యాల కానీ, మరి కోదాడలో కానీ, మునుగోడులో కానీ, నగరికల్లో కానీ ఎక్కడ పనిచేసినా కానీ మరి ఎక్కడ కూడా వారు చేసిన మంచి పేరు తెచ్చుకోరు. మరి మన పంచాయతీరాజ్లో పనిచేయడం, వేరే శాఖలో పనిచేయడం చాలా తేడా ఉంటుంది. పంచాయతీరాజ్ శాఖలో మరి ఒక ఎంపీడీఓ పనిచేయడం అనేది చాలా కష్టతరమైన పని. ఎందుకంటే గతంలో నాకు తెలియకపోయేది. ఈ మధ్యనే నేను మండలానికి పోయినా, గతంలో నేను మొత్తం జిల్లా పరిషత్లో పనిచేసినప్పుడు ఈ మధ్యన పోయినప్పుడు ఇన్ఛార్జ్ ఎంపీడీఓ కూడా ఈ మధ్యన ఒక 15 రోజులు చేసినప్పుడు ఎంపీడీఓల కష్టాలు ఏందనేది అప్పుడు అర్థమైంది నాకు. అన్ని శాఖలు, అన్ని డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అన్నిటి మీద కూడా మననే ఇన్వాల్వ్ చేయడం, ప్రతిదాన్ని కూడా ఎంపీడీఓ రెస్పాన్స్ చేయడం. మరి దాదాపు 18-20 సంవత్సరాలు ఎంపీడీఓ పనిచేసారంటే చాలా గొప్ప విషయం, చాలా కష్టతరమైన విషయం. అతను ప్రజలని, ప్రజాప్రతినిధులని, ఉద్యోగులని అందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ మరి అందరూ కూడా ఆవేశంగా వస్తారు. లీడర్లు కానీ ప్రజలు నాకు ఆ సమస్య ఉంది, ఈ సమస్య ఉందని వాళ్ళని కొంచెం కన్వీన్ చేసి అట్లా కాదని కూడా వాళ్ళ సమస్య తీరడం కూడా కొద్దిగా కష్టతరమైన పని. మరి అట్లాంటి పరిస్థితుల్లో ఒక పంచాయతీ వ్యవస్థలో మనం అందరం కూడా పనిచేయడం, మీ అందరూ ఎక్కువ, ఎందుకంటే మేము ఆఫీస్ స్టాఫ్ కాబట్టి మాకంటే ఎక్కువగా ఎగ్జిక్యూటివ్ స్టాఫ్లో పనిచేసి ఇంత మంచి పేరు తెచ్చుకోవడం. మరి రాఘవేంద్రరావు గారి నాయకత్వంలో మరి చాలా తెలంగాణ ఉద్యమంలో కూడా ఏ శాఖ కూడా ఏ డిపార్ట్మెంట్ చేయని విధంగా కూడా మన అన్ని మండలాల్లో 9 జిల్లా పరిషత్లు కూడా తాళాలు వేసి కూడా మరి పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకొచ్చినాం. దాని ఫలితంగా మనం ఆ రోజు కూడా ఎప్పుడు కూడా నల్గొండలో ఏ మీటింగ్లో అయినా ఇక్కడ చాలామంది ఉన్నాయి. మా మోహన్ రావు గారు అనేది, సత్యనారాయణ గారు ఎప్పుడు మీ ముందు కాలం మీరు రారు అనేది. ఇక్కడ కూడా ఇప్పుడు అందరూ కూడా సీఓలేరు, ఎంపీడీఓలు అప్పుడు ఉండరు. చాలా మీటింగ్లలో ఏదైనా రిటైర్మెంట్ ఫంక్షన్లలో కూడా ఏం సార్ మీరు పోరా, మీరు కదలపోయి సరే మీ మీద ఉన్నాము అందరినీ కూడా ఇలా ఇక్కడ కనపడాలి. అందరినీ కూడా రాఘవేంద్రరావు గారు చేసిన సర్వీస్ వల్ల అయితేంది, వారు చేసిన సమస్యల పరిష్కారం వల్ల అందరినీ కూడా సీఓలో చూస్తుంటే ఒక ఆనందం అనిపించింది. అప్పుడు ఎప్పుడు కూడా రెవెన్యూలు మనకంటే జూనియర్ డీటీగా అపాయింట్ అయ్యి మీ తర్వాత అపాయింట్ అయిన వాళ్ళు, మీ గ్రూప్ 1 ద్వారా ఎంపీడీఓలు, సీఓలు అపాయింట్ వాళ్ళు, వాళ్ళ సీఓలు వచ్చిన వాళ్ళు, ఆర్డీఓ క్యాడర్ మన కాడ సీఓలు వచ్చిన కొద్దిగా ఎంబ్రాసింగ్ సిచ్యువేషన్ ఉండేది. మనందరం ముందు జోస్లో ఎదుర్కొన్నాం అట్లాంటి సిచ్యువేషన్ని. మరి అలాంటిది ఇప్పుడు మరి మన సంఘ నాయకత్వం, రాఘవేంద్ర గారి నాయకత్వంలో ఇంతమందిని కూడా అన్ని డిపార్ట్మెంట్ క్యాడర్స్ ఎందుకంటే ఎక్కువ కూడా పనిచేసుకుంటూ మన అధికారుల, మన పంచాయతీరాలు పనిచేసే కమిషనర్ గారు అయితేంది, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అయితే, మన అడిషనల్ కమిషనర్ గారితో అయితేంది, అద్దరి ద్వారా డిప్యూటీ కమిషనర్ల చొరవతో అయితేంది, ఈరోజు మనం ఈ స్థాయిలో కూర్చున్నామంటే అదంతా కూడా రాఘవేంద్రరావు చేసిన కృషి వల్లనే. స్వీపర్ నుండి సీఈఓ వరకు ఏదైతే సర్వీస్ అసోసియేషన్ ఉన్నో అన్ని కేటగిరీలకు కూడా మీరు గౌరవాధ్యక్షంగా ఉంటూ ఇంకా ముందు కూడా మీ అపరిష్కృతం ఉన్న సమస్యలు కూడా పరిష్కరించడానికి మీరు మాకు సహకారాలు అందిస్తారని ఆశిస్తూ మీకు పదవీరణ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు పదవీరణ తదుపరి కూడా మీ భావి జీవితం సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఇటు అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు.